ఆచి చికెన్ మసాలా. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా నీలూఫర్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్న నర్సులను మంత్రి సత్కరించారు. రోగికి ఎటువంటి వ్యాధి ఉన్నా, ఎంత ఇబ్బంది ఉన్నా నర్సులు చేస్తున్న సేవలైతే అభినందనీయమని మంత్రి కొనియాడారు. నీలూఫర్ హాస్పిటల్ కి ఓ చరిత్ర ఉందని, ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ చిన్నపిల్లలకు వైద్యం అందిస్తుందన్నారు. ఇక్కడ చికిత్స 50% ఉంటే నర్సుల సర్వీస్ మీద ఆధారపడి 50% రోగులకు నయమవుతుందన్నారు. రోగులకు సేవ చేయడమే లక్ష్యంగా పగలు రాత్రి తేడా లేకుండా అంకిత భావంతో పనిచేస్తూ వైద్య రంగానికి నర్సులు వెన్నెముకలా నిలుస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రపంచ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు. 1820లో మరి నైటింగేల్ గారి జన్మదినాన్ని మనం అంతా కూడా ప్రపంచం అంతా నర్సుల దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంలో మీ అందరితో కలిసి ఈ వేడుక నిర్వహించుకోవడం ద్వారా, మిమ్మల్ని సన్మానించుకోవడం ద్వారా ఈ వృత్తిలో ఏ విధమైనటువంటి గౌరవం ఉందో మీరు అనుభూతి పొందేటువంటి ఉద్దేశంతో మేము ఇక్కడికి అందరూ కూడా రావడం జరిగింది. ఇది ఒక పవిత్రమైనటువంటి సేవ. ఈ సేవ ద్వారా అనేక మంది, వందల వేల మందికి మీ యొక్క ఉద్యోగ కాల పరిమితి లోపల సర్వీస్ చేసే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఏ విశ్వాసం కొద్దైతే మీరు రోగికి సంబంధించి ఎటువంటి ఎంత ఇబ్బంది ఉన్నా, రోగికి ఎటువంటి వ్యాధి ఉన్నా మీరు చేసేటువంటి సర్వీస్ చూస్తే తప్పకుండా ఎవరైనా మీ సర్వీస్ ని అప్రిషియేట్ చేయాల్సిందే. ఈ సందర్భంలో మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ప్రభుత్వం తెలంగాణ పక్షాన మీ అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ముఖ్యంగా ఈ హాస్పిటల్ ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణ తీసుకుంటే, చిన్న పిల్లలకు సంబంధించి దాదాపు రోజుగా 1500 నుంచి 2000 మంది ఇన్పేషెంట్ వస్తూ ఉంటారు. దాని తర్వాత 1300 నుంచి 1500 దాకా ఇన్పేషెంట్స్ బెడ్స్ ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇంకా ప్లేస్ కొంత సరిపోవడం లేదు కావచ్చు. ఇది ఎప్పుడో ఎస్టాబ్లిష్ అయినటువంటి హాస్పిటల్. ఇంకా దీని తర్వాత 100 హాస్పిటల్ వచ్చినా ఇలా నీలోఫర్ ఇస్ నీలోఫర్. కాబట్టి ఇందులో పనిచేస్తున్న అందరూ సూపరింటెండెంట్ గారు మొదలుపెట్టుకుంటే కింది క్షేత్రస్థాయి దాకా అభినందిస్తా ఉన్నా. ఇందుకు సంబంధించి ఇప్పుడే గౌరవ పార్లమెంట్ సభ్యులు చెప్పినట్టుగా ఒక 2D ఎకో సెంటర్ ఇచ్చినారు. ఇప్పుడే నాకు సూపరింటెండెంట్ గారు చెప్పినారు ఒక MRI మేము ఇలా MNJ పంపాల్సి వస్తుంది. నేను కలెక్టర్ గారిని ఏదైనా అవైలబుల్ ఫండ్స్ ఒక ప్రపోజల్ రాయండి మీరు మెడికల్ సెక్రటరీ. నేను కూడా ఇప్పుడే క్రిస్టియానా గారికి మాట్లాడాను. క్రిస్టియానా మేడం కు సంబంధించి విషయాన్ని నోటీసులో తీసుకువెళ్లాను. తప్పకుండా దాన్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ సందర్భంలో ఒకటే మాట, నర్సులకు సంబంధించి డాక్టర్ గా మరి ట్రీట్మెంట్ చేస్తుండొచ్చు. డాక్టర్ ఆ యొక్క వ్యాధిని డయాగ్నోజ్ చేసి మెడిసిన్ ఇస్తాడు, కానీ అది మెడిసిన్ ఇంటర్నల్ గా పనిచేస్తుంది, మనకు బయటికి విజిబుల్ కాదు. కానీ నర్సు సర్వీస్ అనేటువంటి విజిబుల్. ఆ పేషెంట్ యొక్క మనం మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మున్నాబాయి MBBS సినిమా లాగా అంటే ట్రీట్మెంట్ ఒకవైపు 50% అంటే 50% సర్వీస్ మీద తప్పకుండా పేషెంట్ రికవర్ అవుతారు. దట్ ఈస్ మై బిలీవ్.